రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైకోర్టులో వాదనలు బీసీ రిజర్వేషన్లపై ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. త్వరగా వాదనలు పూర్తి చేయాలన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వాదనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. త్వరగా వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు సూచించినట్లుగా అయితే తెలుస్తోంది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అయితే అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు త్వరగా వాదనలు పూర్తి చేయాలని సూచించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. త్వరగా వాదనలు పూర్తి చేయాలని అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు తొందరగా వాదనలు పూర్తి చేయాలని సూచించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. సుదీర్ఘ వాదనల నేపథ్యంలో వాదనలు త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు సూచించినట్లుగా అయితే తెలుస్తోంది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వాదనలు అయితే కొనసాగుతున్నాయి. హైకోర్టు ప్రాంగణం నుంచి రత్నకుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రత్నకుమార్, బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తన వాదనలను ప్రభుత్వానికి అనుకూలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి గతంలో ఏ కోర్టులు ఎటువంటి తీర్పులను ఇవ్వడం జరిగింది, ప్రభుత్వానికి అనుకూలంగానటువంటి విషయాల్లో భాగంగానే పలు ఇన్సిడెంట్స్ ను కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే గుజరాత్ లో జరిగినటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి కూడా గతంలో కోర్టు ఎటువంటి తీర్పులు చెప్పింది అనేటువంటి విషయాలను కూడా ఆయన మరొకసారి మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం యొక్క విషయం మాత్రమే కాదు, అనేక వ్యవహారాలను, ఎందుకంటే నిన్న కోర్టు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నటువంటి విషయాన్ని నోటిఫై చేశారా అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ప్రశ్నలు అడిగినటువంటి పరిస్థితుల్లోనే వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు నేడు ఆయన సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం అన్నిటి గురించి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ప్రజెంట్ ఏజీ ఇస్తున్నటువంటి వాదనలకు సంబంధించి మరోవైపున ఎటువంటి తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రస్తుతం ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో కుమారస్వామి గారు ఉన్నారు. సరే, ఏం చెప్తారు? ప్రస్తుతం వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. అడ్వకేట్ జనరల్ తన యొక్క వాదనలను వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి బిల్ అనేది ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎన్నికలను నిర్వహించుకోవడానికి అడ్డంకులు లేకుండా చేయాల్సినటువంటి రీజన్స్ ఏమేమి ఉన్నాయన్న విషయాన్ని కూడా చీఫ్ జస్టిస్ కు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారండి? ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రము అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు జీవో నంబర్ 9 తీసింది. దీనికి కొందరు రిజర్వేషన్ల వ్యతిరేకులు
బీసీ వ్యతిరేకులు ఈరోజు కొందరు హైకోర్టును మరియు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది. హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని వారికి మొట్టకాయలేసి కేసు ఏదైతే వాళ్ళు వేశారో ఎస్ఎల్పి దాన్ని డిస్మిస్ చేసిన పరిస్థితి మనందరికీ తెలిసింది. అలాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో హైకోర్టును కూడా కొందరు ఆశ్రయించారు. సరే, ఆశ్రయించడం వారికి చట్టంలో ఉన్న హక్క, ఏదైనా బీసీల కడుపు కొట్టడం, బీసీల నోటికాడి బుక్క తీయడం అనేది చాలా నేరమని ఎందుకంటున్నానంటే నిన్న వాదనలు కూడా విన్న తర్వాత కూడా అభిషేక్ సంఘవి గారు కూడా చాలా డీప్గా అన్ని విశ్లేషణ చేసి ఈరోజు నిన్న అంతా చేశారు. సరే, ఇంకో కొన్ని అంశాలు కూడా చీఫ్ జస్టిస్ గారు కొన్ని అంశాలు కూడా తెర ముందుకు తీసుకొచ్చాడు. వాటన్నిటికి కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా జనాభా కులగణన చేసింది. కులగణన అనేది ఈరోజు ఒక 150 కోట్లు పెట్టి, అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు ఉందైతే దాని యొక్క నిర్దిష్టమైన మూల సూత్రాలకు అనుగుణంగా ఒక డెడికేషన్ కమిషన్ వేయాలని ఉంది. మొదట్లో ఏంటంటే బీసీ కమిషన్ వేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ మనకి ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ కూడా ప్రత్యేకంగా భూసాని కమిషన్ కూడా నియమించింది. డెడికేషన్ కమిషన్ ద్వారా సాంకేతికంగా శాస్త్రీయంగా డేటా మొత్తం కలెక్ట్ చేసింది. సో సుప్రీంకోర్టుకు అనుగుణంగానే డేటా మొత్తం చేసి దాని తర్వాతనే ఏదైతే విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు కావచ్చు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు కావచ్చు, ఈ 2 బిల్లులు కూడా గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించింది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో పెట్టారు. ఆ తర్వాత సరే అక్కడ పెండింగ్ అన్ని పార్టీల మద్దతుని మళ్ళీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 42 పెడుతూ మళ్ళీ రిజర్వేషన్ ఆమోదం చేసి గవర్నర్ గారు గవర్నర్ దగ్గర కూడా పెండింగ్ పెట్టి ఇలా పెండింగ్ పెడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. 243D6 కావచ్చు, 243T6 కూడా